జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువెలగలియే శరణం. ఈరోజు మనము మన ధనుర్మాస వ్రతంలో 23వ పాసురానికి వచ్చాము. నిన్నటి రోజున కన్నయ్య నిద్రపోతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరవకుండా మెల్లమెల్లగా కళ్ళు తెరవమని చెప్పింది కదా మన ఆండాళ్ తల్లి. ఈరోజు ఏం చెప్తుందంటే, ఆ నిద్ర పక్క దిగి, ఆ బెడ్ మీద నుంచి దిగి సింహాసనానికి నడిచి వచ్చి సింహాసనంలో కూర్చోవలసింది అని చెప్తుంది. ఆ నడిచి రావటం కూడా ఎలా రావాలో చెప్తుంది. అంటే ఎలా పడితే అలా వచ్చేయకూడదట, ఎలా రావాలి అని మన ఆండాళ్ళ తల్లి కన్నయ్యకి చెప్తుంది. ఎలా నడిచి రావాలో అనేది నేర్పిస్తుంది. ఎలా అట, పర్వత గుహలో, ఇదిగోండి ఇక్కడ పర్వత గుహలాగా ఇలా రాళ్ళు పెట్టామన్నమాట. పర్వత గుహలో వర్షాకాలంన కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యం గల సింహము మేల్కొని తీక్షణమగు చూపులను అటు ఇటు చూచి ఒక విధముగా వాసన గల తన ఒంటి వెంట్రుకలు నిగుడునట్లు చేసి అన్ని వైపులా దులుపుకొని దొర్లి వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెల్వడి వచ్చినట్లు, ఓ అతసీ పుష్పవర్ణ, నీవు నీ భవనం నుండి ఇట్లే బయటికి వేంచేసి రమణీయ సన్నివేశం కల లోకోత్తరముగు సింహాసనము అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరింగించ ప్రార్థించుచున్నాము. అంటే నిద్ర పోయేటప్పుడు బెడ్ మీద పడక మీద ఉండి ఓ గోపికలారా మీకు ఏం కావాలి అని అడిగాడు అనుకోండి, వీళ్ళు చెప్పేశారనుకోండి, మన రాముడు మంచి బాలుల్లా కాదు కదా కన్నయ్య, అల్లరివాడు అల్లరీడు, మళ్ళీ ఆ మాట ఎక్కడ తప్పుతాడు అని పడక మీద కాదు సింహాసనంలో వచ్చి సింహాసనంలో వేయించేసి కూర్చుండి మాకు మాట ఇవ్వవలసినది అని అడుగుచున్నారన్నమాట. వర్షాకాలంలో పర్వత గుహలో కదలక మెదలక పరుండి నిద్రించుచున్న సింహము లేచి వచ్చినట్లు లేచి రావాలని శ్రీకృష్ణుని గోపికలు కూర్చున్నారు. వర్షాకాలంలో సింహములు మృగయా విహారమును మాని గుహలో ఆడు సింహములతో కలిసి హాయిగా వడలు తెలియక నిద్రించుచుంటాడట. అలాగే రామాయణ కాలంలో కూడా శ్రీరామచంద్రుడు సీతావయోగంతో బాధపడుచు సుగ్రీవునికి తోడ్పడి వాలిని చంపియు వర్షాకాలం వచ్చుడిచే ఆ 4 మాసములు తనకు రావణునిపై గల వైరమును మరచి మాల్య పర్వతమున గుహలో లక్ష్మణునితో నివసించాడట స్వామి. వర్షాకాలం తర్వాత అప్పుడు లంకకు బయలుదేరి వెళ్తాడనమాట. మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఈ వర్షాకాలం అంటే, ఈ వర్షాకాలము అన్ని జీవులు సంసార సముద్రంలో పడి కొట్టుకొని పోతుంటే భగవానుడు తన కారుణ్యంచే కాపాడుచుండట. ఆ కారుణ్యం చేతనే భగవానుడు సృష్టి స్థితి లయములు చేస్తాడు. ఆ జీవులందరినీ సృజించుట మరలా లయమనుచుట కూడా దయాకార్యమే. ప్రళయంలో జీవులందరినీ తనలో ఇముడ్చుకొని తానే అంతయునై తనకంటే వేరుగా చూపదగ వస్తువు లేకుండా పరమాత్మ శయనించును. ఈ ప్రళయము వర్షాకాలం లాంటిదట. ఆ వర్షంన నిమ్మోన్నత విభాగం లేక జీవులందరూ పరమాత్మతో చేరినును. అప్పుడు పరమాత్మ వేదగుహల్లో ప్రకాశించును, కానీ బయట జగద్రూపున భాషింపదు, సృష్టికి ముందనమాట. అలా అని చెప్తున్నారంటే, మన ఈ తిరుప్పావై వ్రతం ఏంటంటే లౌకికంగా కనిపిస్తుంది, కానీ లోపలంతా కూడా పాసురం యొక్క లోపల భావం ఏమిటి అంటే వేదం గురించి చెప్తుంది, సృష్టి రహస్యాల గురించి వివరిస్తుందన్నమాట. పైకి మాత్రం కథలాగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే సృష్టికి ముందు ప్రళయం మరలా తిరిగి జగద్రూపం పరిణమించినో లేదో అన్నట్లు, అసలు ఉన్నదో లేదో అన్నట్లు శయనించి ఉంటాడట స్వామి. అలాగే ఈ సింహము శౌర్యం గల సింహమట. అంటే నిద్రించుచునను ఎవరు దగ్గరకు చేరలేరట. ఈ సింహం దగ్గరికి నిద్రించేటప్పుడైనా సరే సింహం దగ్గరికి ఎవరు చేరలేరట. భయం గొలుపుచునే ఉంటుందట.
అలాగే మనకి ఇక్కడ శ్రీరాముడు కూడా చిత్రకూట పర్వతం మీద సీతమ్మ తలపై తొడపెట్టుకొని పరుంటే కాకము వచ్చి సీతమ్మ వర్షంపై పొడుస్తుంది కదా. అప్పుడు పొడుచుచ్చే రక్తం స్రవిస్తే అప్పుడు సీతమ్మ బాధపడుతుంది అనమాట. ఏమని? సమయాభూతిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప నిద్రపోచునను సౌందర్యం తరగనివాడు పరుల్ని తప్పింపచేయువాడు పరాక్రమం కలవాడైన శ్రీరామచంద్రుడు నాచే మేల్కొల్పబడినాడు అని అక్కడ కూడా స్వామి అమ్మ బాధపడుతుంది అనమాట. అయ్యో సుఖంగా నిద్రపోయే శ్రీరామచంద్రుడు నా వలన కదా మేల్కొన్నాడు అని. మన వాళ్ళు ఈరోజు పాసురంలో సీరియసింగం అంటున్నారు. అంటే ఫస్ట్ పాసురంలో మొదటి పాసురంలో యశోద యొక్క బాలసింహం అన్నారు కదా. ఈరోజు సీరియసింహం. ఈ సీరియసింహం కూడా మామూలుగా లేదట. ఎలా ఉంది? గుహలో ఆడసింహంతో కలిసి పరున్నది అంటున్నారు కదా. అంటే ఏమని చెప్తున్నారంట? స్వామి ఒక్కడే లేడు, అమ్మతో కలిసి ఉన్నాడు. అమ్మతో కలిసి ఉన్నాడంటే లక్ష్మీ సహితంగా ఉన్నాడంటే ఏంటి? అక్కడ దయ కూడా స్వామితో పాటు ఉందన్నమాట. దయ ఉంటే మనల్ని స్వామి కరుణిస్తాడు. అంటే మామూలుగా ఈ సింహం ఏంటి? ఏదైనా సరే పర్వత గుహంలో శౌర్యం గల సింహము ఇవన్నీ ఎవరు? స్వామి సృష్టించినవే కదా. అసలు స్వామిని సింహంతో, స్వామియే సృష్టించిన సింహంతో పోల్చట ఏమి అని అంటే దృష్టాంతంగా చెప్పుట. ఎందుకంటే ఉదాత్తము గాంభీర్యము సహజ శౌర్యము కలిగి వేంచేయవలని చెప్పుడే కానీ కేవలం అలంకారం సింహం వలె సింహము వలె అలంకారంచే ఉండాలని కానీ అసలు నీవు సింహంతో పోల్చడానికి ఎక్కడ సరిపోతావు స్వామి? నిన్ను ఎవరితోనూ పోల్చలేము. మళ్ళీ వెంటనే అందుకే సీరియసింగం అన్న వెంటనే మళ్ళీ వీళ్ళు ఏమని అంటున్నారంటే అవిసపు వర్ణం వంటి వర్ణం కలవాడవై నీవు రావలను అని అంటున్నారు. సింహము సమానంగా నీ రూపమునకు సింహమును సమానంగా చెప్పుడు తగదు. నీ రూపంలోని సామ్యత, శీతలత్వము, సౌందర్యము, సౌకుమార్యము నీ శత్రువులైన శిశుపాలాదులు ఎదుటి కూడా ఏకరూపంగా నుండినది కదా. సింహము ఈ గుణములను తాను తెచ్చిపెట్టుకోగలదా? ఏవో కొన్ని గుణములు సింహంకు దృష్టాంతంగా చెప్పితమే కానీ సర్వవిధ సామ్యము అసంభవం కదా. నీవు సహజ సౌందర్య సౌకర్యములు తరగకుండా మా ఎదుటికి రావాలను గోపికలు కోరుచున్నారు. ఈ కన్నయ్య నడిచి కూడా ఎలా వస్తాడు? ఈ గోపికలకి కొంచెం అలా మ్యాజిక్ చేసి చూపిస్తూ ఉంటాడు అన్నమాట కన్నయ్య. నిద్ర పడక నుండి లేచి రావాలన్నారు కదా సింహాసనం వద్దకు. అలా లేచి వచ్చేటప్పుడు ఆ కన్నయ్య అడుగులు ఎత్తి 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 వేస్తున్నాడంట. అంటే ఆ పాదాలు ఆ పాదాల యొక్క అడుగు పక్కన, కన్నయ్య పాదాల యొక్క అడుగు పక్కన ఎర్రగా ఉందంట. అయ్యో స్వామి, నువ్వు పడక దగ్గర నుంచి సింహాసనకు నడిచి వస్తుంటేనే నీ పాదాలు కందిపోతున్నాయే అని చెప్పి వాళ్ళు బాధపడి రేపటి పాసురంలో ఆ కన్నయ్య పాదాలకి మంగళం పాడతారనమాట. అంటే వీళ్ళు అసలు పరానే వాయిద్యము అడగటానికని వ్రతం కోసమని వచ్చారు కానీ ఆ కన్నయ్య సౌకుమార్యాన్ని సౌందర్యాన్ని చూసి వీళ్ళు విలవిల్లాడిపోతున్నారు. అమ్మో ఎవరిదైనా దృష్టిదోషం తగులుతుందేమో అని చెప్పి మంగళం పాడాలని కోరుకుంటారు. వీళ్ళకి ఏంటంటే స్వామికి మంగళం పాడటమే కావాలి, ఎవరి దృష్టి దోషాలు తగలకూడదు. ఆ ప్రేమ చేత అలా చెప్తున్నారు అన్నమాట. మళ్ళీ కన్నయ్య అడిగాడు, నేను ఎలా రావాలి అని అడుగుతున్నాడు. అంటే రాఘవ సింహంలా రమ్మంటారా, లేకపోతే ప్రహ్లాద సింహంలాగా రానా, ఎలా రావాలి అని అడుగుతుంటే అప్పుడు వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఎలాగంటే మనకి శ్రీ రామశార్దూలం అంటే ఎలా రావాలి అంటే మనకి శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో దివ్యదేశాల్లో రంగని నడకలని చూపిస్తారు కదా. వృషభ శార్దూల నడకలు ఉంటాయి. అలాంటి చతుర్గతి నడకలంట స్వామి. అలాంటి చతుర్గతి నడకలాగా అంటే గజము వలె, మళ్ళీ వృషభము వలె, సింహము వలె, శార్దూలం వలె అని చతుర్గతి అని 4 రకాల నడకలు నడుచుకుంటూ రావాలయ్యా కన్నయ్య అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా చెప్తున్నారు,
మళ్ళీ కన్నయ్య ఏమనుకోవాలని వీళ్ళ భావన అంటే మా రాకను గూర్చి నీవు పరిశీలించవలని అంటున్నారు. మీరు ఎక్కడుందరని నేను వెతుకొని సమయంకై వేచి ఉండి మధ్యవర్తులను ఆశ్రయించి దౌత్యము చేయించి మిమ్మల్ని పొందవలసిండగా మీరే నా కొరకు ఇన్ని శ్రమలు పడి పడుచున్నారని శ్రీకృష్ణుడు తమను పరామర్శించవలని గోపికల అభిప్రాయము. మీకింత శ్రమ కలిగించి తిని క్షమింపుడని తన అపరాధ క్షమాపణం చేసుకొని తమను యుక్తరీతిని ఆదరించవలసిందిగా కూర్చున్నారు. అట్లు కోరుడితో శ్రీకృష్ణ పరమాత్మ తన శయనాగానమును వీడి నడిచి వచ్చి సింహాసనమును అధిరోహించి గోపికలను యుక్తరీతిని పలకరించాలని వీళ్ళు కోరుకుంటున్నారనమాట. ఈరోజు అందుకే చూడండి, ఇది గోపికలు, ఇదిగో గుహలో ఉన్న సింహము, ఈ సింహాసనంలో కూర్చున్న కన్నయ్య, ఇదిగో నారసింహంలా రావాలా అని అడిగాడు కదా, అందుకని నరసింహస్వామిని కూడా ఏర్పాటు చేశాము. ఈవేళ స్వామి శయన మందిరంలో నుంచి సింహాసనం దగ్గరికి వచ్చాడు కదా, మన అండాళ్ళంతో పాటు మా గోష్ఠిలోనికి కొత్తగా ఒక చిలక కూడా వచ్చి కన్నయ్య వైఫ్ అని చూడటానికి ఒక కిళి కూడా వచ్చిందనమాట. వస్తూ తినే రాలేదు, మామిడి పళ్ళు తీసుకొని వచ్చింది. అదిగో చూస్తున్నారు కదా. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువల్గళియే శరణం.